కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్లో చనిపోయారు. ఓ మహిళలు చేర్చబడ్డారు. రేపు ఉదయకాలం భూస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. అటు పోచంపల్లి గాడ్ సరెంటు తిమోతి అన్న. ఈ సమయంలో మరి బైబిల్ స్టడీ కొరకై ప్రార్థన చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మహోన్నతుడ యేసు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామపేట స్తోత్రాలు. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకున్నందుకే వందనాలు. ఈ ప్రభా, ఈ సమయంలో వారం వెంబడి వార కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ బైబిల్ స్టడీ కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నాం. దయలో మా తండ్రి దినాల్లో మరి ఇశ్రాయేలు రాజుల చరిత్రలో ఒక్కొక్కటిగా నేను ధ్యానం చేస్తూ ఉన్నాం. కటి దినం కూడా మరి కొంతమంది రాజుల చేతులు మేము చూడబోతున్నాము. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయండి. మీ ఆత్మతో నింపండి. ఈ సమయానికి కావాల్సిన వాక్కులు మా అందరూ కూడా దయచేయండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, ప్రభా మరి నిత్యజీవం కలగాలని, సరి చేసుకోవాలని, మా జీవితాలను దిద్దుకోవాలని, మార్చుకోవాలని, అవి చూసినప్పుడు అనేక సత్యాలు నేర్చుకోవాలని ఎన్నో విధాలుగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా విశేషముగా మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని వచ్చిన ప్రజలకై స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతినముగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. లేదా మనం ఇప్పటికి దాదాపుగా మరి ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో దాదాపుగా 13 మంది రాజుల చరిత్రలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము. 13 మంది రాజులను మనం చూస్తూ వచ్చాము. ఈ దినం చూడబోయేటువంటి రాజు 14వ రాజు. అప్పుడు ఎన్నో రాజు ఈరోజు చూడబోయేది 14వ రాజు. మొత్తము ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది అని చెప్పాము? అప్పుడు ఎంతమంది? మొత్తము 19 మంది. 19 మందిలో ఈరోజు చూడబోయే రాజు 14వ రాజు. ఇది ఎన్న వంశం అనేది కూడా మనం చూసామంటే ఎన్న వంశంలో ఉన్నప్పుడు మనము వీళ్ళు 5వ వంశంలో ఉన్నాం. ఇశ్రాయేల్ రాజులు మొదటి రాజు ఎవరని చూసాం చెప్ప? మొదటి రాజు యెరోబాము 1. తర్వాత అతని కుమారుడు నాదాబు. ఇది ఒక వంశం. నెక్స్ట్ 3వ రాజు ఎవరని చూసాము? బయెషా. అతని కుమారుడు ఏలా. ఇది 2వ వంశం. నెక్స్ట్ 5వ రాజు చెప్పండి. 5వ రాజు ఎవరని చూసాము? జిమ్రి. జిమ్రి ఎవరిని చంపాడు? జిమ్రి ఎవరిని చంపాడు? కనుక ఈ జిమ్రి చూసినప్పుడు జిమ్రిది ఒక వంశంగా మనం చూస్తాం. ఇది 3వది. ఇతను ఏ వంశమో రాయబడలేదు కానీ తర్వాత జిమ్రి నెక్స్ట్ వచ్చింది ఎవరు? ఒమ్రి. ఒమ్రి తర్వాత ఒమ్రి కుమారుడు ఆహాబు. ఆహాబు కుమారుడు నెక్స్ట్ ఆహాబు కుమారుడు ఎవరని చూసాము? అహజ్య. నెక్స్ట్ అహజ్య తర్వాత యెహోరాం. నెక్స్ట్ యెహోరాం తర్వాత కూడా మనం చూసామంటే యెహోరాం వరకు వీళ్ళంతా ఏ వంశము? ఆహాబు వంశం అనుకోవాలి. చెప్పడం ఇది ఎన్నోది? ఇది 4వది. 4 వంశాలు. కాబట్టి మొదటి ఇద్దరు రాజులు తండ్రి కొడుకులతో ఒక వంశం అయిపోయింది. నెక్స్ట్ మరలా తండ్రి కొడుకులతో మరొక వంశం అయిపోయింది. ఈ జిమ్రి అనేది కొత్త వంశంగా మనం చూస్తాం. తర్వాత ఒమ్రి మొదలుకొని యెహోరాం వరకు వీళ్ళంతా ఒక వంశంగా మనం చూస్తాం. ఇది 4వ వంశం. 5వ వంశం వచ్చేసి మనం గత వారం చూసాం. ఎవరు నెక్స్ట్ 10వ రాజు ఎవరు చెప్పండి? యెహూ. తర్వాత అతని కుమారుడు యెహోయాహాజు. నెక్స్ట్ యెహోయాహాజు తర్వాత ఆయన కుమారుడు
ఆ, యెహోయాషు. యెహోయాషు. నెక్స్ట్ ఆయన కుమారుడు ఆ, యెరోబాము 2. నెక్స్ట్ ఆయన కుమారుడు జకర్యా. ఇప్పుడు యెహూకి ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? నీ సంతతిలో 4 తరాలు సింహాసనం మీద ఉంటాయి అన్నాడు. అంటే ఇదంతా ఏ వంశము? యెహూది. ఇది ఎన్నో చెప్పండి? 5వ వంశం. ఇంతవరకు మనం ధ్యానం చేసాం. ఇంతవరకు కూడా మనం క్లియర్గా అన్ని విషయాలు కూడా చూసాం. కాబట్టి యెహూకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారము నీ సంతతిలో 4 తరాలు అనగా 4 కుమారులు కూడా రాజ్యం మీద ఉంటారని చెప్పారు. కాబట్టి ఇది యెహూతో యెహూ యొక్క చివరి కుమార్ జకర్యాతో ఈ వంశము కూడా సమాప్తం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇది 5వ వంశంలో ఉన్నాం. చెప్పండి, ఎన్నో వంశం ఇది? 5. మొత్తం ఎన్ని వంశాలు పరిపాలించారని చెప్పాం మనము? 9 వంశాలు. మొత్తం పరిపాలించిన వంశాలు ఏంటంటే 9 ఇశ్రాయేళ్ళు. కానీ యోధాలో మాత్రం పరిపాలించిన వంశాలు ఎన్ని? ఒకే వంశం. ఏ వంశం అది? యోధా వంశం. కనుక యోధ వంశంలోనే తండ్రి తర్వాత కుమారుడు, తండ్రి కుమారుడు అలాగైతే వచ్చారు. కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు, ఒకరిని చంపి మరొకడు రాజు అయ్యారు. కాబట్టి ఇశ్రాయేల్ 10. మొత్తం ఈ ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలని చెప్పాం? ఈ ఇశ్రాయేల్ గోత్రాలు ఎన్ని? 10 గోత్రాలు. ఈ 10 గోత్రాల్లో దాదాపుగా 9 వంశాలు పరిపాలించారు. ఈ 19 మంది రాజుల్లో 9 వంశాలు పరిపాలించింది. కానీ ఇప్పుడు మనము 5వ వంశంలో ఉన్నాము. ఈ రోజుతో యెహూ యొక్క వంశం ముగించబడుతుంది. కాబట్టి ఈరోజు మన చరిత్ర ఏంటంటే జకర్యా. చెప్పండి, ఎవరి గురించి చూడబోతున్నాం మనము? జకర్యా గురించి. కాబట్టి ఇది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. కనుక ఇది మొదటి వంశము యెరోబాము. తర్వాత నెక్స్ట్ బయషాద్ 2వ వంశము, జిమ్రిది 3వ వంశము, ఒమ్మిరి నుంచి యెహోరాము వరకు 4వ వంశము, యెహూ యొక్క సంతతి అంతా 5వ వంశం. ఈరోజు మనం చూడబోయేటువంటి రాజు మరి 5వ వంశంలోనే జకర్యా గురించి మనం చూడబోతున్నాం. జకర్యా అంటే అర్థము యెహోవా స్మరించును లేక యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థం. జకర్యా అంటే యెహోవా స్మరించును. యెహోవా స్మరించును లేదా యెహోవా జ్ఞాపకము చేసుకొను అనేటువంటి అర్థాలు, 2 అర్థాలు కూడా మనం చూస్తాం. జకర్యా అంటే యెహోవా స్మరించును లేకుంటే యెహోవా జ్ఞాపకము చేసుకొను అనే అర్థాలు ఉన్నాయి. బైబిల్లో మొత్తం మనం చూసామంటే ఎంతమంది జకర్యాలు ఉన్నారంటే దాదాపుగా 30 మంది జకర్యాలు ఉన్నారు. ఎంతమంది చెప్పడం? జకర్యా అనే పేరు కలిగిన వారి బైబిల్లో 30 మంది. కాబట్టి ఈ 30 మంది చెప్పానంటే ఇదే సరిపోయింది మనకి ఈరోజు. కాబట్టి 30 మంది మనకు అవసరం లేదు. దాంట్లో కొంతమంది ముఖ్యమైన వారు కనుక మనకు కొంతమంది తెలుసు. కనుక ముఖ్యమైన వ్యక్తులను జ్ఞాపకం చేసుకుని మనం చూడబోయే జకర్యా ఎన్నో రాజు? ఇశ్రాయేలుకి 14వ రాజు. కనుక ఇతడు 14వ రాజు. ఇతని గురించి మనం ధ్యానం చేస్తాం. కాబట్టి మనకు తెలిసిన జకర్యాలు కొంచెం బైబిల్లో ముఖ్యమైనటువంటి వారు మనకి ఎవరు చెప్పండి? జకర్యా అనే పేరు కలిగిన వారు చెప్పండి. వెరీ గుడ్. ఎవరు వాళ్ళు? ఎలిజబెత్. లోకాసు వార్తలో చూస్తాం కదా, మనకు బాగా తెలుసు. లోకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యా ఎలిజబెత్లను చూస్తాం. కనుక అంటే బాప్తిస్మ యోహాను యొక్క తండ్రి. కనుక ఆయన పేరేంటి? జకర్యా అని. కనుక ఆయన మనకు బాగా తెలుసు. కనుక బాప్తిస్మ యోహాను తండ్రి ఒక జకర్యా అనుకుందాం. బాప్తిస్మ యోహాను తండ్రి. నెక్స్ట్ ఇంకా ప్రవక్త అయిన జకర్యా గ్రంథం రాశాడు కదా. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అనుకుంటే అది జకర్యా గ్రంథాన్ని రాసిన ప్రవక్త. ఇతను కూడా వేరే వ్యక్తి. జకర్యా గ్రంథం రాశాడు. ఇంకా చెప్పండి. వెరీ గుడ్. అసలు సంగతి అది చెప్పండి. ఎవరంటే యెహోయాదా కుమారుడు. అది 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం. అది మీకు గుర్తుందా లేదా చెప్పాలని మీద చెప్పిస్తున్నా. 24వ అధ్యాయం మనం చూసామంటే 20 నుంచి 22 వచనాల్లో ఇక్కడ ఒక జకర్యా చూస్తాం. ఎవరంటే ఈయన ఈ జకర్యాను ప్లస్ యోవాషు ఇద్దరు కూడా కలిసి పెరిగారు. యోవాషును చంపబోతా ఉంటే వాళ్ళ మేనమామ ఎవరు? యెహోషబెత్ అనేటువంటి ఇద్దరు కూడా అత్తమామలు ఏం చేశారు చెప్పండి?
ఆ యోవాషుని తీసుకుని 7 సంవత్సరాలు బాలుడిగా మందిరములో పెంచారని చెప్పా. పెంచినప్పుడు ఆ యొక్క యెహోయాదా కుమారుడి పేరేంటి? జకర్యా అని. తను వాళ్ళ మామూలు కాపాడారు కాబట్టి ఆ యోవాషు 7 సంవత్సరాలకి ఏమయ్యాడు? రాజు అయ్యాడని చూసాం. రాజు అయిన తర్వాత అతని తప్పులన్నీ ఇతను తెలియజేసినందుకు చెప్పినందుకు ఇతను రాళ్లతో చావగొట్టించాడు. ఎవరిని? జకర్యాని. కాబట్టి ఎవరికి ఈ జకర్యా ఎవరంటే యెహోయాదా కుమారుడు. చెప్పండి, ఈ జకర్యా ఎవరు? యెహోయాదా కుమారుడు. యెహోయాదా అంటే ఇద్దరు కలిసి పెరిగారు, ఒకే మనసులో తిన్నారు, ఒకే దగ్గర ఎదిగారు. కానీ అయిన తర్వాత రాజు అయ్యాడు. వాస్తవానికి అసలు నువ్వు రాజు ఎట్లా అయ్యావు? ఆ జకర్యా తండ్రి యెహోయాదాని లేకపోతే నువ్వు ఉండేవాడువా? అతల్లే చంపడానికి వెంటపడుతుంటే అందరూ చంపుతా ఉంటే ఆ క్రమంలో వాళ్ళ అత్త ఏం చేసింది చెప్పండి? యెహోషాబెత్ ఏం చేసింది? మందిరంలో వాళ్ళు యాజకులు దాచిపెట్టి పెద్దవాడైన తర్వాత 7 సంవత్సరాలకి పాపం ఆ యెహోయాదా అంత మంచివాడంటే తన కొడుకును రాజుగా పెట్టుకోవాలా అయినప్పుడు కూడా ఉన్నప్పటికి కూడా. కానీ ఎవరిని ప్రకటించాడు? కనుక యోవాషుని 7 సంవత్సరాలు ఇప్పుడు రాజుగా ప్రకటించాడు. అయినప్పటికి కూడా అతను రాళ్లతో చావగొట్టారు. కనుక చావగొట్టించాడు. కనుక ఈ యోవాష్ అందుకే మనం చూసాం ఉపకారమును మర్చిపోయాడు. చేసిన ఉపకారం విషయం కూడా మనం చూసాం. ఈ జకర్యా కూడా మనం చూస్తాం. కనుక ఇది 3వ జకర్యా అనుకుందాం. ఇంకా 4వ జకర్యా ఇంకా ఎవరున్నారండి బైబిల్లో మనకు ముఖ్యమైన వారు? 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయములో ఉజ్జియా టైంలో ఒకరు జకర్యా ఉంటారు ప్రవక్త. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మనం గమనించామంటే 26:5లో రాజు ఉజ్జియా దినాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత తెలివి కలిగిన జకర్యా అనేటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తాం. అతడు కూడా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మనం చూస్తాం. కాబట్టి ఉజ్జియా టైంలో ఉజ్జియాకి మరుగు పేరు ఏమని చెప్పాము? ఉజ్జియా అంటే అతని పేరు ఉజ్జియాకే మరొక పేరు కూడా చెప్పాం. అజర్యా అని చెప్పుకున్నాం. చెప్పండి, ఎవరంట? అజర్యా. కాబట్టి ఆ ఉజ్జియా టైంలో కూడా ఒక ప్రవక్త ఆయన పేరు కూడా ఏంటి? జకర్యా అని. కాబట్టి అతడు దేవుని విషయం ప్రత్యక్షత తెలివి కలిగినవడం చూసాం. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మనం చూసామంటే 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయములో 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం మనం గమనించామంటే 7వ వచనములో యెహోషాపాతు ఏం చేశాడంటే దేశమంతటా ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ప్రకటించాలని కొంతమందిని నియమించాడు. రాజు అయిన తర్వాత యెహోషాపాతు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేశమంతటా బోధించండి ప్రతి పట్టణాలకు అని చెప్పేసి పంపించినటువంటి ఆ యొక్క అధికారుల్లో ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? ఒక జకర్యా. కనుక యెహోషాపాతు కాలంలో ధర్మశాస్త్రాన్ని బోధించిన వాడు. కనుక యెహోషాపాతు టైంలో ధర్మశాస్త్రాన్ని బోధించిన వాని పేరు కూడా జకర్యా అని. యెహోషాపాతు టైంలో ధర్మశాస్త్రం బోధించాడు ఆయా ప్రాంతానికి వెళ్ళి. ఈ వ్యక్తి ఒక జకర్యా కూడా మనం చూస్తాం. ఇలాగ మనం చూస్తూ వచ్చామండి. ఇంకా మరొక జకర్యా మనం చూసినప్పుడు ఇంకా మనకి ఎవరు తటస్థపడతారంటే ఈ జకర్యాల్లో నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం మరి ఆ 16వ వచనంలో నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో జెరుబ్బాబెలుతో కూడా యెరూషలేముకు వచ్చినటువంటి ఒక యాజకుడు. కనుక జెరుబ్బాబెలు నాయకత్వంలో చాలా మంది యెరూషలేము తిరిగి వచ్చారు చెరలో నుంచి. కనుక అటు వచ్చినటువంటి వారిలో ఒక వ్యక్తి ఒక యాజకుడు అన్నమాట. కాబట్టి ఇతని పేరు కూడా ఏంటి? జకర్యా అని. ఇతడు జెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేముకి వచ్చాడు. నెక్స్ట్ ఇంకా 7వ జకర్యా మనం చూసామంటే ఇదే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో మనం చూసామంటే 35-41 వచనాల్లో మరొక జకర్యా ఉంటాడు. ఇతడు ఎవరంటే నెహెమ్యా కాలమందు బాకా ఊదినటువంటి ఒక యాజకుడు. అది ఇలాగా జకర్యా అని పేరు కలిగిన వారు సుమారుగా దాదాపుగా బైబిల్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 30 మంది. కాబట్టి మనం కొంతమందిని ముఖ్యమైన వారు మనం చూసాం. మన ముఖ్యమైన వారిలో బాప్తిస్ట్ యోహాను తండ్రి మనకు తెలుసు. జకర్యా గ్రంథం రాసిన జకర్యా ప్రవక్త గారు తెలుసు. తర్వాత యెహోయాదా. కనుక ఇతన్ని రాళ్లతో చావగొట్టారు. యేసు ప్రభు వారు కూడా ఇతని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్తలో నీతిమంతుల రక్తాన్ని చిందించారని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 23:35లో తర్వాత లోక 11:50లో కూడా ఈయన గురించే ప్రస్తావిస్తాడు. కాబట్టి నీతిమంతుడు ఆయన జకర్యా రక్తాన్ని చిందించారని. కాబట్టి ఆ జకర్యా. తర్వాత ఉజ్జియా టైంలో ఒక జకర్యా, యెహోషాపాతు టైంలో ఒక జకర్యా, తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో ఒక జకర్యా, నెహెమ్యా టైంలో ఒక జకర్యా. ఇలాగా
జకర్యా అనే పేరు కలిగిన వారి బైబిల్లో మొత్తం 30 మందిగా మనం చూస్తాం. కాబట్టి జకర్యా అంటే అర్థం యెహోవా స్మరించును, లేదంటే యెహోవా జ్ఞాపకము చేసుకొను అని అర్థం. ఇంతమంది చాలు, ఎందుకంటే మిగతావన్నీ కూడా అంత ఇంపార్టెంట్ ఏం లేవు. కాబట్టి ఇతని చరిత్ర మనం చూస్తాం. ఇతని చరిత్ర కూడా చాలా చిన్నది. కాబట్టి ఇశ్రాయేల్ రాజుల గురించి దేవుడు చరిత్ర కూడా ఎక్కువ రాయించి పెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజుల్లో ఏ రాజు కూడా మంచిగా పరిపాలన చేసినట్టు ఇంతవరకు మనం చూడలేదు, ఇక ముందు కూడా చూడం. అందుకే ఆ చెడు సంగతులు ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకున్నాడని తెలియదు. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వచనాల్లోనే వాళ్ళ చరిత్ర అంత క్లుప్తంగా ముగించాడు. కాబట్టి ఈ జకర్యా గురించి మనం ఎక్కడెక్కడ చూడవచ్చు అంటే ఒకే భాగంలో మనం చూస్తాము. 2వ రాజుల గ్రంథం 2వ రాజులు 15వ అధ్యాయం. 2వ రాజులు 15వ అధ్యాయము మరి 8 నుంచి 12 వచనాల్లో 8 నుంచి 12 వచనాల్లో ఈ జకర్యా చరిత్ర మనకు క్లుప్తంగా రాయబడింది. కనుక ఇతడు ఎంతకాలం పరిపాలించాడంటే 6 నెలలు మాత్రమే. చెప్పండి, ఎంతకాలం అంట? 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. గమనించామంటే ఇప్పుడు అతని చరిత్రలోకి మనం వెళ్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం. 2వ రాజులు 15వ అధ్యాయము మనం గమనించామంటే 2వ రాజులు 15వ అధ్యాయం 8వ వచనం నుండి 2వ రాజులు 15వ అధ్యాయము చూడండి, 8వ వచనం. 2వ రాజులు 15వ అధ్యాయము 8వ వచనం. యోధా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరం మందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోనులో ఇశ్రాయేల్ వారిని 6 నెలలు ఏలేను. కాబట్టి ఇక్కడ జకర్ రాజు అయినప్పుడు అక్కడ యోధాకు రాజు ఎవరంట? అజర్యా. ఆయనకి మరొక పేరు అని చెప్పాము, ఉజ్జియా. చెప్పండి, ఎవరు ఆయన పేరు? అక్కడ ఉజ్జియా. కాబట్టి అక్కడ ఉజ్జియా, అతని పేరు మారు పేరు, మరొక పేరు అజర్యా. అక్కడ ఉజ్జియా వెళ్తున్నప్పుడు ఇక్కడ జకర్యా వెళ్తున్నాడు. కనుక జకర్యా ఎంతకాలం వెళ్ళి అంటే షోమ్రోన్ అనగానే మనకేం గుర్తు రావాలి? షోమ్రోన్ అని ఏం చెప్పండి, ఇశ్రాయేల్కి రాజధాని అని చెప్పాం. కాబట్టి షోమ్రోన్ ఇశ్రాయేల్ రాజధాని. అక్కడ జకర్యా పరిపాలించాడు. ఎంతకాలం అంట? 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలలు కూడా ఎలా పరిపాలించాడంటే ఒక్క మాటలోనే చెప్పాడు అతని గురించి. అలా ఎలా పరిపాలన చేశాడు? అతని పరిపాలన 6 నెలల పరిపాలన ఒక్క వచనంలో చెప్పాడు. 9వ వచనం. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కనుక ఈ ఒక్క వచనంలోనే అతని చరిత్ర అంతా చెప్పేశాడు. కాబట్టి ఇతడు కూడా ఇశ్రాయేల్ వారి పాపము చేయడం కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము ఎన్నోసార్లు చూసాం. కనుక మొట్టమొదటి యెరోబాము చేసే పాపాలని వచ్చిన రాజులందరూ కూడా దాన్ని ఫాలో అవుతూ వచ్చారు, దాన్ని అనుసరిస్తూ వచ్చారు అనే విషయం మనం చూసాం. ఇతడు కూడా దాన్ని అనుసరిస్తూ వారి పాపములను విడువక అనుసరిస్తూ తన పితరులకు తాను కూడా యెహోవా దృష్టికి మరి పాపము చెడుతనం జరిగించినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి మరి ఇతని తండ్రి యెరోబాము టైంలోనే ప్రవక్తలు చూసాం. యెరోబాము టైంలో ఎవరెవరు ప్రవక్తలు వచ్చారని చెప్పండి. యెరోబాము టైంలో ప్రవక్తలు ఎవరు? ఆమోసు ప్రవక్త వచ్చాడు, తర్వాత హోషేయ ప్రవక్త వచ్చాడు, తర్వాత యోనా ప్రవక్త వచ్చారు. కనుక వీళ్ళందరూ కూడా తన టైంలో వచ్చి ప్రకటన చేశారు. కనుక ఎందుకంటే యెరోబాము టైంలో తన తండ్రి అంటే జకర్యా తండ్రి యెరోబాము కదా. యెరోబాము టైంలో దేశం అంతా ఎలాగుందని చూసాము. దేశమంతా కూడా ఆ నీతిమంతులను అణిచివేస్తున్నారు, పేదలను అమ్మివేస్తున్నారు, అన్యాయము, అక్రమము, వ్యభిచారము, పాపముతో నింపబడిందిగా మరి యెరోబాము టైంలో మనం చూసాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాజు అయింది తన తండ్రి తర్వాత జకర్యా. కాబట్టి మరి జకర్యాకి ఈ సంగతి తెలియదా? చెప్పండి, తెలియదని ఎలా అనుకుంటాం మనము? కనుక తండ్రితో పాటు ఉన్నాడు కదా. కాబట్టి తన తండ్రితో పాటు దేశం అంతా ఎలాగుందో మనం ఆమోసు గ్రంథంలో మనం గత వారం చూసాం. ఒకసారి చూడండి, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం. ఇవన్నీ కూడా ఇతను కూడా తెలుసు. కనుక తన తండ్రి టైంలో ఉన్నాడు కాబట్టి ఇతను కూడా ఆ సంగతులు తెలుసు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుతాం. 6-7 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 4 సార్లు చేసిన దోషములను బట్టి
నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఎలా అనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై పేదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోట్లో మన్ను వేటుకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చేదరు. తండ్రియు కుమారుడు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదు. చూసారా, ద్రవ్యానికి డబ్బు కోసం నీతిమంతులు అమ్మేస్తున్నారు, పాదరక్షల కోసం పేదవారు అమ్మేస్తున్నారు, దరిద్ర నోట్లో మన్ను కొడుతున్నారు, దీనులకు అడ్డం కలిగిస్తున్నారు. తండ్రి కుమారుడు కలిసి ఒకే దానితో వ్యభిచారం పాపం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి యెరోబాము టైంలో. అందుకే ఆమోసు ప్రవక్త కాకపోయినా, మేడి పండ్లు ఏరేవాడైనా, గొర్రెల కాపరైనా దేవుడు పిలిచాడు. ఆమోసు ఇలా రాన్నప్పుడు వచ్చినప్పుడు నా మాట వెళ్ళి ప్రకటించన్నప్పుడు ఆమోసు పోయి వాళ్ళకి ప్రకటన చేస్తున్నాడు. 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. 5వ అధ్యాయము 27వ వచనం మనం చూసాము. ఆమోసు వెళ్ళి ఏమని ప్రకటన చేశాడంటే, మీ యొక్క పాపాలను బట్టి మీరు చెరలోకి వెళతారు అనే విషయాలు కూడా ఎంతో స్పష్టంగా ఆమోసు చెప్పినట్లుగా మనం చూస్తాం. 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరగని పోవదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. కాబట్టి మీరు చెరలోని పోతారు అనేటువంటి విషయము ఆమోసు ముందుగానే, అంటే కొన్ని వందల సంవత్సరాలకు చెరకేళ్లకు ముందే ప్రకటన చేస్తున్నాడు. ఎవరికి? యెరోబాముకి. కనుక యెరోబాము ప్రకటన చేస్తున్నాడంటే తన కుమారుడు జకర్యాకి తెలియకుండా ఉంటుందా? తెలుసు. కనుక తెలిసి కూడా పాపములో చేస్తున్నాడు, తెలిసి కూడా. అందుకే 8వ అధ్యాయము ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ దేశమంతా ఎలాంటి స్థితికి వచ్చిందంటే, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4-5 వచనాలు. దేశమందు బీదలను మృంగివేయును, దరిద్రులను మాపివేయును, కోరువార్లారా తూము చిన్నది గాను రూపాయి ఎక్కువది గాని చేసి దొంగతాసు చేసి మనం ధాన్యం అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైనా పోవునో, మనము గోధుమలు అమ్మకము చేయనట్లు విశ్రాంతిని ఎప్పుడు గతించిపోనని చెప్పుకొని వార్లారా, ఆ దరిద్రులను వెండికి కొన్నట్లు పాదరక్షలను ఇచ్చి పేదవాడిని కొన్నట్లును చచ్చు ధాన్యం మనము అమ్ముదము రండి, విశ్రాంతి దినము ఎప్పుడు పాడైపోవును అని చెప్పుకొని వాళ్ళు ఈ మాట ఆలకించడు. ఇవన్నీ కూడా ఇలాంటి దొంగతాసు ఉంది, అన్యాయం ఉంది, అబద్ధ సాక్ష్యం ఉంది. హోషేలు కూడా మనం చదివాం. హోషే గ్రంథంలో మనం చదువుకున్నాం. కనుక అబద్ధ సాక్ష్యము, కనుక వ్యభిచారము, దొంగతనము వాడికి అయిపోయింది. కనుక అందుకే యెరోబాము టైంలోనే ఈ సంగతులన్నీ కూడా మరి యెరోబాముకి ఆమోసు ప్రవక్త ప్లస్ హోషే ప్రవక్త వీళ్ళు ఏం చేశారు చెప్పండి, వాళ్ళకి ప్రకటన చేశారు. అంటే ఇన్ని సంగతులు విని కూడా జకర్యా ఏం చేయలేదు చెప్పండి, ఆ పాపాలను విడిచిపెట్టలే. అంటే యథావిధిగా కొనసాగించాడు. అంటే యెరోబాము తన తండ్రి టైంలో ఎలాగుందో దేశము దానికంటే ఇంకా ఘోరముగా, కనుక దాన్ని అనుసరిస్తూ వచ్చాడంటే ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు దేశంలో. అంటే జకర్యా యొక్క చరిత్ర మనం చూసినప్పుడు, అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క వచనంలో రాజ్యం పెట్టాడు. ఇతడు కూడా యెరోబాము పాపం అనుసరిస్తూ తాను యెహోవా దృష్టిము జరిగించిన, అంతే తెలిసి కూడా పాపాన్ని చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కదా, ఇంకో మాట కూడా చెప్పాడు. కనుక మీరు కనుక మారకపోతే మీ మీద ఖడ్గం కూడా వస్తుంది మీ ఇంటి మీదకి అని చెప్పేసి డైరెక్ట్గా యెరోబాముకి డైరెక్ట్ చెప్పాడు ఆమోస్. చూడండి ఆ మాట కూడా ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలు ప్రతిష్ఠిత స్థలములో నాశనమగును, నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదు. కాబట్టి ఖడ్గం చేత పడు ఎవరి మీద పడతాడు దేవుడు? యెరోబాము ఇంటి వారి మీద పడతాడు. యెరోబాము నీ ఇంటి మీద ఖడ్గం వస్తుంది, దేవుడే పడుతున్నాడు నీ మీద అనే సంగతులు ఎంతో స్పష్టంగా చక్కగా చెప్పాడు ఆమోస్ ప్రవక్త. ఇప్పుడు ఇవన్నీ విన్నప్పుడు యెరోబాము సరి చేసుకోవాలా, చనిపోయాడు. నెక్స్ట్ జకర్యా రాజు అయ్యాడు. ఇప్పుడు జకర్యాని ఏం చేయాలి చెప్పండి? జకర్యా అన్నా కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని జాగ్రత్తగా బ్రతకాలి కదా, సరి చేసుకోవాలి కదా. అవును, మరి మా తండ్రి టైంలో ప్రకటించారు దేశం ఎలాగుంది, కాబట్టి దేవుని ఖడ్గం మా ఇంటికి రాబోతుంది, మేము నశిస్తామని చెప్పేసి ఆ పాపాలను విడిచిపెట్టాల్సిన దాని బదులుగా కనుక దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఆ మాట చదువుకున్నాం రాజు గ్రంథంలో. కనుక యథావిధిగా ఆ పాపాలను కొనసాగిస్తూ చివరికి ఏం చేశాడంటే ఇతడు కూడా యెహోవా దృష్టికి
చెడు నడితే నడిచాడు. అందుకే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి ఎక్కువ విషయాలు ఏమి రాయించి పెట్టలేదు, ఆ ఒక్క వచనంలో చెప్పించాడు. అంటే ఆ పాపంలో కొనసాగాడు అనే విషయం మనం చూసినప్పుడు నిజంగా పాపం చేసేటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మా పాపాన్ని ఎవరు చూడటం లేదులే కనుక మా పాపాన్ని ఎవరికి తెలియదులే అనుకుంటున్నారు. చూడండి హోషేయ గ్రంథం, ఈ ప్రవక్తుడు ఆ టైంలో కదా ఉంది హోషేయ గ్రంథం. వాళ్ళు ఎలా ఉన్నారంటే పాపం చేస్తూ భ్రమలో ఎలా బ్రతుకుతున్నారంటే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఎలాగుందంటే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం, హోషేయ 12 పేజ్ నంబర్ 750, పాత నిబంధనలో పేజ్ నంబర్ 750, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. నేను ఐశ్వర్యవంతుడైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరును కనపరచలేదని ఎఫ్రాయిం అనుకొనుచున్నాడు. ఎఫ్రాయిం అంటే అర్థం ఏమని చెప్పి ఎన్నోసార్లు చెప్పి, ఎఫ్రాయిం అనగానే మనకి ఏమనుకోవాలి? ఎఫ్రాయిం అంటే పేరుకి అర్థం అభివృద్ధి. ఎఫ్రాయిం అనగానే ఏంది మనకు ఏం గుర్తు కావాలి? ఎన్నోసార్లు చెప్పా, ఇశ్రాయేల్ 10 గోత్రాల్లో పెద్ద గోత్రం ఏది? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అన్నాడంటే అర్థం ఎవరు అన్నట్టు? ఇశ్రాయేల్ 10 గోత్రాలు అని చెప్పాను ఎన్నోసార్లు. కనుక ఇప్పుడు యోధ అనగానే దాంట్లో ఇంక్లూడింగ్ ఏమన్నట్టు? బెన్యామీని కూడా. కనుక పెద్ద గోత్రం ఏది? ఇది యోధ. కాబట్టి యోధ అనగానే ఇంక్లూడింగ్ బెన్యామీని కూడా ఉంది అని అనుకోవాలి. కనుక ఎఫ్రాయిము నా బిడ్డ, ఎఫ్రాయిము అని పిలిచాడంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క 10 గోత్రాల గురించి సంబోధిస్తున్న మాట ఇది. అంతేగాని ఎఫ్రాయిం అని ఆ ఎఫ్రాయిమే కాదు. కనుక ఆ 10 గోత్రాల్లో పెద్దవాడు పేరు పిలిస్తే అందరు కలిసినట్టు అన్నమాట. అందరిని కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 10 గోత్రాల పెద్ద గోత్రం ఎఫ్రాయిం గోత్రం కాబట్టి ఎఫ్రాయిం అనగానే ఇశ్రాయేలు ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఎలాగున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరను కనపరచలేదని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. కాబట్టి నా పాపం ఎవరు తెలియదులే, కాబట్టి నేను చేసినటువంటి శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరు తెలుసు అనుకుంటున్నారు. కాబట్టి అయితే దేవుడు ఏమంటున్నాడు? నెహెమ్యా ఇదే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం చూడండి 12వ వచనం. అలా ఎవరికి మన పాపము తెలియదు అనుకుంటే పొరపాటే. దేవుడు ఏమంటున్నాడు చూడండి మన పాపం గురించి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం, హోషేయ 13:12 చదవండి. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అది పాపము, అతని పాపం భద్రము చేయబడి ఉన్నది. కనుక ఇశ్రాయేల్ ప్రజలేమో మా పాపాన్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉన్నది, కనుక ఏం చేశాడంట? ఆ పాపాన్ని భద్రము చేశాడంట. భద్రం కాబట్టి పిల్లరా, కాబట్టి మన పాపం ఎవరు తెలియదులే అనుకోవద్దు. కనుక చాలాసార్లు పిల్లంట పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టుగా చాలా మంది పాపము చేస్తూ పాపంలో నా పాపం పట్టబడదు, నా పాపం ఎవరు తెలియదు అనుకుంటున్నారు. పాపం ఎంతకాలం ఉంటుంది? ఆ చెట్టున పండు ఎంతకాలం ఉంటుంది? ఏదో ఒక రోజు ఆ పండు ఏం చేయాలి? పండిన తర్వాత ఏమవుతుంది? రాలిపోతుంది. ఆరుదైన పాపం కూడా ఒక దినాన పండుతుంది, కనుక పరిపక్వం అవుతుంది. కాబట్టి చాలాసార్లు నా పాపం ఎవరు చూడలేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు ఎఫ్రాయిము నీ దోషము నీ పాపం ఎక్కడుందంట? నా యొద్ద ఉంది. ఎలాగుంది? అది భద్రముగా ఉంది. కానీ ఉదయం విప్పుతాడు ఉదయం. కనుక ఇప్పి సినిమా రీల్ లాగా వస్తా ఉంటే ప్రభు ఈ పాపం చేశాను ఆ పాపం చేశాను ఆ రోజు రొమ్ము కొట్టుకుంటాం. కాబట్టి అప్పుడు నీకు తెలియచేసిన పాపాలు మర్చిపోయి ఉంటావు బహుశా. కనుక కొన్నిసార్లు చూడండి, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్లో ఇప్పుడు వీడియోలను తీస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఈయన వచ్చాడు పెళ్ళికి, ఆయన వచ్చాడు, నువ్వు మర్చిపోయి ఎప్పుడు. కానీ దాంట్లో అన్ని కనపడుతూ ఉంటాయి. నువ్వు తుమ్మింది, దగ్గింది, లేచింది, కూర్చుంది అంతా కూడా నేను అక్కడున్నా ఆ వ్యక్తి వచ్చాడని ఆశ్చర్యపోతావు. ఆ యొక్క దాని మీద ప్రొజెక్ట్ మీద వస్తూ ఉంటే కనుక ఆ క్యాసెట్ వస్తూ ఉంటే లైవ్ చూస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మర్చిపోయావు, కానీ అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. కానీ రికార్డ్ అయినాయి కాబట్టి దాంట్లో ఏది మిస్ అవడానికి వీలు లేదు. నీకే ఎంత టెక్నాలజీ ఉంటే మానవునికే, మరి దేవుడు రాయడా? కాబట్టి దేవుడికి ఎంత జ్ఞానం ఉండాలి? ఆయన అనంత జ్ఞాని దేవుడు. కాబట్టి అన్ని రికార్డ్ అవుతూ ఉన్నాయి. అందుకంటే 1 ఆకాశమా ఆలకించు, భూమి చెవి గిందు చెప్తాడు ఆకాశముతో భూమితో. కనుక అవన్నీ మన మీద సాక్షులుగా ఉన్నాయి. ద్వితీయోపదేశం 4:26 భూమిని ఆకాశాన్ని మన మీద సాక్షులుగా
పెట్టాడంట. కాబట్టి అవన్నీ కూడా వచ్చి లెక్క అప్పగిస్తుంది దేవునికి. కాబట్టి పిల్లలు ఈ లోకములో మనం ఏమీ తప్పించుకోలేం. కాబట్టి మనం ఎక్కడ పోతున్నా కూడా 2 నేత్రాలు చూస్తా ఉన్నాయి కనుక యెహోవా దృష్టి కనుక లోకమంతటా కూడా ఏం చేస్తుందంట, సంచారం చేస్తాం కదా. ఎలా తప్పించుకుంటాం? కాబట్టి నా పాప ఎవరు తెలియదు అనుకుంటే పొరపాటే. ఒక భార్య ఏం చేసిందంటే వేరే వాళ్ళు ప్రేమించి ఆ యొక్క ప్రేమికునితో కలిసి ఆ భర్తను చంపేసింది. భర్తను చంపేసి ఒక రోజు రాత్రి ఏం చేసిందంటే తన ఇల్లు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉంటుంది. ఎదురుగా ఉంటే రాత్రి ఆ ప్రేమించిన వ్యక్తిని పిలిచింది. భర్త నిద్రపోతా ఉంటే అట్లా బెడ్రూమ్లు ఇద్దరు కలిసి ఈ భార్య ప్లస్ ఆ ప్రేమించిన వ్యక్తి ఇద్దరు కలిసి ఆ భర్తను చంపేశారు. చంపేసిన తర్వాత రాత్రి చంపేశారు. ఎవరు చూడకుండా రాత్రి వెళ్ళిపోయి ఆ రైల్వే ట్రాక్ దగ్గర మొత్తం తవ్వేసి మొత్తం పూడ్చిపెట్టేశారు, వచ్చేసారు. ఇంక హ్యాపీగా భార్య భర్తలకు వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి భర్తను చంపేసి ఇక నా పాప ఎవరు తెలియదు అనుకుంటున్నారు. దాదాపు 70 సంవత్సరాలు అయిపోయింది కనుక ఎంత అయిపోయింది అది పూడ్చిపెట్టేసి 70 years 70 సంవత్సరాలు దాదాపుగా అయిపోయిన తర్వాత ఆ రైల్వే ట్రాక్ సింగిల్ లైన్గా ఉంటే డబల్ లైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే తవ్వటం మొదలుపెట్టారు. తవ్వటం మొదలుపెట్టి డబల్ లైన్ చేయడానికి తవ్వుకుంటూ వస్తూ ఉంటే ఏది బయటపడింది? ఈ తవ్వకాల్లో ఈ యొక్క అస్థి పంజరం బయటపడింది. కనుక ఈ స్కెల్టన్ బయటపడగానే దాని పురి లోపల అంట ఒక పెద్ద మేకు ఉందంట. ఏముంది పురి లోపల? ఏముంది? మేకు ఉంది. అప్పుడు అనుకున్నారు వాళ్ళు రైల్వే పోలీసులు ఇది చనిపోయింది కాదు, ఎవరో హత్య చేసి పూడ్చిపెట్టారని చెప్పేసి ఏం చేశారంటే పోలీస్ కుక్కలు తీసుకొచ్చారంట. పోలీస్ కుక్కలను తీసుకురాగానే ఆ పోలీస్ కుక్కలు ఏం చేసిందంటే ఆ అస్థిపంజరం తీసుకురాగానే సరిగ్గా తీసుకొచ్చేసి ఏ ఇంట్లో ఆమె చంపిందో ఆ ఇంటి తీసుకెళ్ళిందంట. ఆ ముసలమ్మ చీర పట్టుకుని కుక్కలు లాగుతా ఉందంట. కనుక ఈమె చంపిందని. అప్పటికి ఆ ముసలమ్మకి 70 సంవత్సరాలు, పళ్ళన్నీ ఊడిపోయి కళ్ళన్నీ ఊడిపోయి కనుక ముసలాం అయిపోయింది. కానీ కుక్క వచ్చి ఏం చేసింది? తన పాపాన్ని ఏం చెప్పు, ఈ కథ ఏంది చెప్పు అంటే నేను చంపాను, ఆయన ఎవరు కాదు నా సొంత భర్తే. చూసారా 70 సంవత్సరాలైనా సరే పాపం తప్పించుకోలేం. కాబట్టి పాపం ఎప్పుడైనా సరే వెంటబడుతుంది. పాపం ఒకదిన పాము లాంటిది. కాబట్టి నాకు ఎవరు తెలియదులే, నేను చేసిన బయటికి రాదనుకుంటే పొరపాటి. ఎన్నోసార్లు కూడా చెప్పా. మిర్యాలగూడ అనే ప్రాంతంలో ఒక వ్యక్తిని తీసుకొని పోయి ఏం చేశారంటే వాజేడ్ అనే ప్రాంతంలో ఛత్తీస్గఢ్లో దాదాపుగా కొన్ని కత్తిపోట్లతో పొడిచి అతను చంపేశారు. చంపేసి ఏం చేశారంటే ఆ వాజేడ్ ప్రాంతంలోని అడవుల్లోనే చంపేసి అతని ముఖం మీద కూడా పెద్ద రాయి తీసుకుని కొట్టి మొహం అంతా నుజ్జుగా చేశారు. అంటే ఆ ఫేస్ కనపడకుండా అలా చేసి చంపిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ చనిపోయినటువంటి ఆ వ్యక్తులు ఒక ఆయన పోలీసు ఉన్నాడు వాళ్ళ బంధు కనుక వాళ్ళ సొంత బావ అవుతాడు. పోలీసు ఆవిడ మేము అశోకపురంలో సేవ చేస్తున్నాం, ఖమ్మం జిల్లా సేవ చేసినప్పుడు మాకు ఓ రోజు నైట్ ఫోన్ చేశారు. అన్న మేము ఛత్తీస్గఢ్ వస్తున్నామన్నా, ఇట్లా భద్రాచలం నుంచి అన్నారు. ఏం సంగతి అన్నంటే ఇలా చనిపోయారన్నా కనుక చనిపోయేప్పటికి 13 రోజులు అంట. చెప్పండి చనిపోయిన రోజులు అయింది ఆ బాడీ 13 రోజులు. చనిపోయిన తర్వాత 13 రోజుల తర్వాత ఆ ఫోన్ చేస్తా ఉంటే ఆ చంపబడిన వ్యక్తి యొక్క ఫోన్ రింగ్ అవుతుందంట. రింగ్ అవుతా ఉంటే శాటిలైట్ ధర టవర్ చూపిస్తా ఉంది ఎక్కడంటే వాజేడు ప్రాంతం. కాబట్టి ఈ ఫోన్ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వాజేడు ప్రాంతంలో ఉన్నాడు అని గుర్తించారు పోలీసులు. గుర్తించిన తర్వాత ఆయన పోలీసు కాబట్టి వెంటనే కూడా అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వెళ్ళగానే ఈ పలానా వ్యక్తి ఫోటో మీకన్నా తెలుసా అని అడగగానే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియపోవటం ఏంటి, 13 రోజులు అవుతుంది, అడవులు ఎవరో చంపేశారు, మంచి ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉన్నాడు, ఇది మంచి ఆఫీసర్ అనుకున్నాము, పోలీసు లాంఛనాలతో మేము ప్రకటన చేసాం, పేపర్కి ఇచ్చాము, ఎవరు రాలేదు, చూసి పోలీసు వాళ్ళు మేమే పోలీసు లాంఛనాలతో పలానా అడవిలో పాతి పెట్టామని ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పారు. చెప్పగానే ఆయన ఎవరో కాదయ్యా మా సొంత బంధువు అని, ఈయన కూడా పోలీసు కాబట్టి వాళ్ళతో మాట్లాడి కొంతమంది డాక్టర్ని తీసుకొచ్చి కొన్ని సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని ఆ మళ్ళీ 13 రోజుల శవాన్ని తవ్వి మళ్ళీ వేరొక ప్లాస్టిక్ కవర్లు వేసి తీసుకొచ్చి మిర్యాలగూడలో సమాధి చేశారు. కనుక 13 రోజులైనా సరే ఏం చేసింది? ఫోన్ ఏం చేసింది? పట్టించింది. చూసారా? కాబట్టి వీళ్ళు అనుకున్నారు చంపేసిన వాళ్ళు ఎక్కడో ఇక మిర్యాలగూడ ఎక్కడో ఛత్తీస్గఢ్ అడవిలో అయిపోయింది అనుకున్నారు. అయిపోలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా ఒక దినం బయటపడుతుంది. కాబట్టి చేసే పాపాలు భద్రపరచబడతాయి. అందుకే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం ఏమంటాడు? మన పాపని ఎక్కడ రాశాడంట? ఆ ఇనప గంటముతో రాశాడు. కాబట్టి ఎలా తప్పించుకుంటాం? కానీ ఇప్పుడు జకర్యా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు కనుక యెరోబోము టైంలో వచ్చి ప్రవక్తలు ప్రవచించారు. మీ యొక్క మరి ఏమంటారు అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి, వ్యభిచారం ఏంటి, అబద్ధ సాక్ష్యాలు ఏంటి, కనుక ఇలా దేశం పాడైపోయింది, ఏంటి మీ పరిస్థితి అంటే వాళ్ళు అనుకుంటున్నారు మా పాప ఎవరు తెలియదు అనుకుంటున్నారు. అయితే దేవుడు ఏమన్నారు చెప్పండి? ఏమన్నాడు? మీ పాపము భద్రపరచబడింది.
నా యుద్ధ ఉన్నది మీ దోషం, కాబట్టి ఒక దినం దాన్ని బయట తీసుకొస్తాను అంటే అర్థం ఏంటంటే, ఈ జకర్యా అన్ని తెలిసి కూడా ఈ సంగతులు తన తండ్రి ముందు ఉన్న సంగతులు తెలిసిన తర్వాత ఇప్పుడు రాజ్యానికి వచ్చిన వాడు సరిచేయాలి కదా, కనుక ఆ పాపాలు విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టకుండా తాను కొనసాగాడంటే ఇంకా ఘోరంగా ప్రవర్తించాడు. తన పితలు చేశాడుగా. యెరోబామే చెడిపోతే ఆయన తర్వాత తన కుమారుడు రాజేటువంటి జకర్యా ఇంకా చెడిపోయాడు. ఈయన చెడిపోవడం మీకు దేశం అంతా చెడిపోయింది. అందుకే దేవుడు అన్నాడు, చెడిపోయి అంటున్నాడు, మా పాపం ఎవరు తెలియదు అనుకుంటా ఉంటే దేవుడు అంటాడు, మీ పాపం భద్రము చేయబడి నా యుద్ధ ఉన్నది అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకేమంటాడు చూడండి, 16వ వచనం ఏమని చెప్పబోతున్నా అంటే, భవిష్యత్తులో మీరు కనుక ఈ పాపాన్ని విడవపోతే మారకపోతే మీకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా చెప్పాడు. ఏం జరుగుతుందంటే 16వ వచనం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం, హోషేయ 13:16 చదవండి. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్ష నందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. కాబట్టి హోషేయ ప్రవచిస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలారా. అప్పుడు యోధ వాళ్ళు చెప్పారు, మీరు మారకపోతే నెబుకద్నెజరు వస్తారని చెప్పినట్టుగానే వీళ్ళకు కూడా ప్రకటన వస్తా ఉంది. మీరు కనుక మారకపోతే, ఈ పాపాలు విడిచిపెట్టబడకపోతే, నా పాపం ఎవరు చూడట్లేదని దాచిపెట్టుకుని పాపం ఇంకా చేస్తూనే ఉంటే, మీ పాపం నా యొద్ద భద్రపరచబడి ఉంది, నా యొద్దనే ఉంది. మీరు కనుక ఇలాగే ప్రవర్తిస్తే భవిష్యత్తు ఏం జరగబోతుందంటే, జరగకముందు చెప్పాడు, ఎన్ని జరగలేదు, జరగబోతున్నాయి ఫ్యూచర్లో. ఏం జరుగుతుందంట, నువ్వు షోమ్రోను అంటే ఇశ్రాయేలు ప్రజలు రాజధాని కదా, కానీ ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు, అది శిక్షను అందుతుంది. ఎలాంటి శిక్ష అంటే, జనులు ఏమవుతారంట, కత్తిపాలవుతారు. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా కడుగుముగా సంహరిస్తారు. తర్వాత మీ పిల్లలను రాళ్లకు వేసి కొడతారు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చబడతాయి. కాబట్టి జాగ్రత్త అనేటువంటి హెచ్చరికలు దేవుడు పంపించాడు. కాబట్టి అయినప్పుడు కూడా మరి జకర్యా టైంలో కానీ జకర్యా కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఏమీ మారలేదు, అదే పాపంలో కొనసాగారు. చివరికి జకర్యా చనిపోయాడు. ఎలా చనిపోయాడు చూడండి, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం. అది చదివి జకర్యా చరిత్ర ముగించి మరొక రాజు చరిత్రకి వెళ్తాం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. అలాగూ జకర్యా దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి పాపంలో కొనసాగి ప్రజలను కూడా పాపంలోనే పెట్టిన వాడిగా చూశాడు. అలా చూసినప్పుడు దేవుడు నెక్స్ట్ ఏం చేశాడంటే, అతను చంపేదానికి ఒక వ్యక్తిని రేపాడు. సో 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం, 2 రాజులు 15:10 చదవండి. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయను. కానీ ఇప్పుడు జకర్యా ఎందుకు చంపడ్డాడు? 9వ వచనం, ఇతడు ఇశ్రాయేలు పాపం చేయట కారకుడగు నెబాతు కుమారుడు యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లు తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగింది. దేవుడు ఏం చేశాడంటే, ఈ చాలని పరిపాలన చాలు. ఎంతకాలం పరిపాలించాడు? 6 నెలలు చాలని చెప్పేసి అతను ముగించాడు. ఇప్పుడు అతని మీదకి మరి యాబేషు కుమారుడు షల్లూము అనేటువంటి ఒక వ్యక్తి దాడి చేసి అందరూ చూస్తా ఉండగా ఏం చేశాడు, అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు. చూడండి, అతని మీద పడి అతన్ని చంపి అతని మారుగా రాజాయను. జకర్యా చేసిన కార్యముల గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడినది, నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందిరని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. కాబట్టి జకర్యా చనిపోయాడు, జకర్యాని పాతి పెట్టారు. ఇప్పుడు దేవుడు యెహూకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి చెప్పండి, యెహూకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ సంతతిలో 4వ తరం వరకు ఎక్కడ ఉంటారు? వాళ్ళు సింహాసనం మీద ఉంటారు అని దేవుడు ఇచ్చిన వాగ్దానం చొప్పున జకర్యా వరకు ఉంచాడు. అనగా యెహూ యొక్క 4 పిల్లలు ఎవరు చెప్పండి? మొదటి కుమారుడు యెహో యాహాజు, 2వ వాడు యెహో యాషు, 3వది 2వ యెరోబాము, 4వ వాడు జకర్యాతో యెహూ వంశము ముగించబడుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం చొప్పున 4 కూడా సింహాసనం మీద ఉన్నారు. ఆ రీతిగా మరి 4వ వాడు కూడా సరి చేసుకోలేదు కనుక తన తండ్రి చేసినటువంటి పాపాలను చూసి కూడా సరి చేసుకోకుండా కొనసాగిన కారణం చేత దేవుడు అతను మరణానికి అప్పగించాడు. షల్లూము అనేవాడు దాడి చేసి అతను చంపాడు, జకర్యాని పాతి పెట్టారు. చివరికి నెక్స్ట్ రాజు అయింది ఎవరంటే ఇప్పుడు షల్లూము రాజు అయ్యారు. చెప్పండి, రాజు అయింది ఎవరంట? షల్లూము. కాబట్టి ఇప్పుడు ఇతడు 15వ రాజు. కనుక ఈరోజు మనం చూడబోయేటువంటి ఇశ్రాయేల్ రాజుల్లో
ఆ 15వ రాజు షల్లూము గురించి కూడా మనం చూస్తాం. 15వ రాజు షల్లూము. ఇతడు ఇశ్రాయేలు రాజుల్లో 15వ రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఇశ్రాయేలు రాజులు చిన్న రాజులు కాబట్టి చిన్న రాజులు రెండు రెండు చెప్తామని చెప్పాం. కాబట్టి అంతటితో మనం జకర్యా ముగించాము. కనుక ఇప్పుడు షల్లూము. షల్లూము అంటే అర్థం ఏంటంటే ప్రతీకారము చేయు అని అర్థం. షల్లూము అంటే అర్థం ఏంటి? ప్రతీకారము చేయు. కనుక షల్లూము అంటే అర్థము ప్రతీకారము చేయు అనేటువంటి అర్థం వస్తూ ఉంది. తర్వాత బైబిల్లో మనకు మొత్తము షల్లూము అనేటువంటి పేరు కలిగిన వారు మొత్తము 13 మంది ఉంటారు. దాదాపుగా ఎంతమంది ఉన్నారు? మొత్తము 13 మంది షల్లూములు ఉన్నారు. కనుక మళ్ళీ 13 మంది చెప్తే కూడా మనకు చాలా టైం అయిపోయింది కాబట్టి దాంట్లో అందరూ అవసరం లేదు. కొంతమందిని ముఖ్యమైనటువంటి వారు మనం చూస్తాం. ఎందుకంటే మన అసలు రాజు చరిత్ర ఈ షల్లూము. కనుక ఏ షల్లూము? ఇప్పుడు జకర్యాను చంపినటువంటి షల్లూము గురించి. కాబట్టి బైబిల్లో ఎవరెవరు షల్లూములు ఉన్నారు కూడా మరి చూసామంటే మొత్తం 13 మంది షల్లూములు మనకు బైబిల్లో దొరుకుతారు. వాళ్ళు కొంతమంది మొదటి ముఖ్యమైనటువంటి షల్లూము ఎవరంటే 2వ రాజుల గ్రంథం నోట్ చేద్దాం. 2వ రాజులు 22వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో హుల్దా ప్రవక్త ఉంటది. ఆమె భర్త పేరు కూడా షల్లూము. తర్వాత ఇంకా మనం చూసామంటే మొదటి దినవృత్తాంతములు 6:12 మరొక షల్లూము అంటాడు. ఇతడు సాదోకు కుమారుడు. నెక్స్ట్ 3వ షల్లూముగా మనం చూసామంటే మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇక్కడ కూడా ఒక షల్లూము ఉంటాడు. ఇతను ఎవరంటే కోరాహు సంతతిలో. నెక్స్ట్ 4వ షల్లూము మనం చూసామంటే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో మరొక షల్లూము అంటాడు. ఇతడు యోధారాజు యెహోయాహాజు. కనుక యోధారాజు యెహోయాహాజు. ఇది యెహోయాహాజుకి మరొక పేరేమని చెప్పాము. కాబట్టి యోధారాజు షల్లూము అని రాసుకోండి. యోధారాజు షల్లూము. ఇతనికి మరొక పేరు యెహోయాహాజు. ఇతడు 4వ షల్లూము అనుకుంటే 5వ షల్లూముగా మనకు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ మరొక షల్లూము మనకు కనబడతాడు. ఇర్మియా గారి పిన తండ్రి, అంటే ఇర్మియా గారి బాబాయ్, ఇర్మియాతో పుట్టినటువంటి వ్యక్తి ఇర్మియా బాబాయ్ లేకుంటే పిన తండ్రి. ఇతను కూడా ఒక షల్లూముగా మనం చూస్తాం. కాబట్టి మొత్తం 13 మంది షల్లూములు 5 మనం చూసాము. ఇప్పుడు 6వ షల్లూము 2వ రాజులు 15వ అధ్యాయం. 2వ రాజులు 15వ అధ్యాయము 10-15 వచనాలు ఇతని చరిత్ర ఉంది. కాబట్టి ఇతను గురించి మనం చూడబోతున్నాం. కాబట్టి 6వ షల్లూము ఇతను ఎవరు కుమారుడు అనేది కూడా మనం చూస్తాం ఇప్పుడు ఆ చరిత్రలో. కనుక మొత్తం మనకు 13 మంది షల్లూములు ఉన్నారని చూసాము. 13 మందిలో కొంతమంది మనం చూసాం. ఒకటి 2వ రాజులు 22-14 హుల్దా భర్త పేరు షల్లూమే. రెండవది మొదటి దినవృత్తాంతం 6:12 సాదోకు కుమారుడు పేరు షల్లూమే. తర్వాత 3వది మొదటి దినవృత్తాంతం 9వ అధ్యాయం 17-18 వచనాల్లో కోరాహు సంతతిలో ఒకడని చూసాము. 4వది ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో యోధారాజులో ఒకడు. కనుక యోధారాజుకి షల్లూమికి మరొక పేరు కూడా ఏంటి? యెహోయాహాజు. అతని పేరు కూడా షల్లూమే. నెక్స్ట్ ఇర్మియా యొక్క బాబాయ్ పెన్ తండ్రి పేరు కూడా షల్లూమే. ఈరోజు మనం చూడబోయేటువంటి రాజు పేరు కూడా ఏంటి? షల్లూము. కాబట్టి ఈ షల్లూము ఎవరంటే జకర్యాను చంపినవాడు అని గుర్తుపెట్టుకోవాలి. అతని చరిత్ర ఎక్కడెక్కడ రాయబడిందంటే మనకి చెప్పండి, ఎక్కడ రాయబడింది? మొదటి రాజులు 2వ రాజులు 15వ అధ్యాయము 10-15 వచనాలు. ఇతని చరిత్ర కూడా చాలా చిన్న చరిత్రే. దీంతో ఈరోజు మనం ముగించుకుంటాం. ఇప్పుడు షల్లూము. కనుక షల్లూము అంటే అర్థము ప్రతీకారము చేయు అని అర్థం వస్తూ ఉంది. మొత్తం 13 మంది ఉన్నారు. మనం కొంతమందిని కొంతమంది మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ షల్లూము కూడా మనం చూసినప్పుడు ఇతని గురించి కూడా మనం చూసేటువంటి విషయాలు మనం చూసామంటే చూడండి ఏం జరిగింది. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం
రెండవ రాజులు 15వ అధ్యాయము 10వ వచనము. రెండవ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటాం. రెండవ రాజులు 15వ అధ్యాయము 10వ వచనం చదవండి. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని చంపి అతనికి మారుగా రాజు ఆయన. కనుక ఇతని ఎవరు కుమారుడంట? యాబేషు కుమారుడు. కనుక యాబేషు కుమారుడు. ఇతను అందరూ చూస్తూ ఉండగానే ఒక రాజుని చంపాడంటే నిజంగా మన భాషలో చెప్పాలంటే గాంధీని కూడా కాల్ చంపారు గాడ్సే. కనుక అది ఊహించుకుంటే అంతమంది జనాలు, ఒక రాజు అంటే ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి అంత ప్రొటెక్షన్ చంపాడంటే ఎంత హంతకుడు అయి ఉండాలి ఇతడు. కాబట్టి ఎంత భయంకరమైన క్రూడై ఉండాలి. కనుక అంటే ఒక హంతకుడిగా రాజ్యానికి వచ్చాడు. చెప్పండి ఎవరు? ఈ షల్లూము గురించి మనం ఆలోచిస్తే ఒక హంతకుడిగా, ఒక రాజును చంపి అనేక మంది, ఒక రాజు అంటే అంత ఈజీగా ఉండదు. ఒక రాజును చంపడం అంటే అంత సామాన్యంగా తమాషగా జరిగే సంగతి కాదు. అంటే అంత ప్రొటెక్షన్లో చంపాడు అంటే వీడు ఎంత మరి ముఖ్యమైన క్రూడై ఉండాలో ఆలోచించాలి. అందుకే ఇప్పుడు హమాస్ వాళ్ళకి ఇస్రాయేల్కి యుద్ధం జరుగుతుంటే హమాస్ వాళ్ళు కొన్ని వాళ్ళ ముందు పెట్టారు కొన్ని కండిషన్స్. ఏంటంటే ఫలానా వ్యక్తులు విడిపిస్తే ఈ బందీని విడిపిస్తామని. ఇప్పుడు ఆ బందీలను ఎందుకు వాళ్ళు విడిపించట్లేదంటే, ఒప్పుకోవట్లేదంటే ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు చాలా క్రూరులు అంట. ఎవరు? ఇస్రాయేల్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కనుక చాలా క్రూరులు. వాళ్ళు వదిలేమనుకోండి మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోరాడతారు. ఎవరితో? ఇస్రాయిల్తో. అందుకనే ఈ 144 బందీలు పోయినా పర్వాలేదు అన్నట్టుగా నెతన్యాహు ప్రభుత్వము వీళ్ళు మాత్రమే వదలం అంటున్నారు. ఎందుకు చెప్పండి? వీళ్ళు చాలా క్రూరమైన వారు. అంటే వాళ్ళు ఒకడితే చాలు మళ్ళీ 1000 మంది లాగా ఈ పొలం వచ్చేటన్నమాట వీళ్ళకి, హమాస్ వాళ్ళకి. అందుకే ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు అలాంటి ముఖ్యమైన వారిని వదలటం లేదు. అంటే అంతమంది క్రూరులైనటువంటి వారిని. పాపం నెతన్యాహు మీద మాత్రం ప్రజలంతా ప్రెజర్ తెస్తున్నారు. మా బంధువులు ఉన్నారు అక్కడ, మా పిల్లలు ఉన్నారు, కానీ వదిలితే వదలం అన్నంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని చూసుకుంటే దేశం చూడాలి కదా. కానీ మీ కుటుంబం, మీ పిల్ల, మీ తల్లి అనుకుంటా ఉంటే వాడు బయటికి పోయి మళ్ళీ బాంబులు పెడతాడు, మళ్ళీ బాంబులు వేస్తాడు దేశం మీదకి. కాబట్టి మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాల్సింది ఇస్రాయేల్ దేశం. కాబట్టి అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని ఎదుర్కొంటా కూడా ఎందుకు వాళ్ళు వదలట్లేదంటే వాళ్ళు చాలా క్రూరమైన వారు. మన కొంతమందిని వదిలేరు, ఒట్టిగా రాళ్ళు వేసిన వాళ్ళు అంట. వాళ్ళంతా కూడా రాళ్ళు వేసి అల్లర్లు చేసిన పోలీసులు లోపల పెడితే వాళ్ళు మాత్రం విడిచిపెట్టింది ఇస్రాయేల్. కనుక ఇప్పుడు క్రూరులు వదలట్లేదు. కనుక వీడు వెళ్తే మళ్ళీ 1000 మంది తయారు చేస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వదిలేసి ప్రశస్తి లేదు. కానీ ఇప్పుడు సంగతి ఏంటంటే ఇక్కడ మనం చూసామండి, షల్లూము అనేవాడు కూడా ఇంతమంది ప్రొటెక్షన్లో ఒక రాజుని చంపి రాజు అవటం అంటే ఇతను ఎంత హంతకుడు అయి ఉండాలి. కాబట్టి ఇతను ఒక హంతకుడు రాజ్యానికి వచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి హంతకుడు రాజ్యానికి వచ్చాడు 10వ వచనంలో. తర్వాత అతని పరిపాలన 13వ వచనం చూడండి. రెండో రాజుల గ్రంథము 15వ అధ్యాయం. 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13. యోధా రాజు అయిన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను. కాబట్టి ఇతని తండ్రి పేరు ఏందంట? యాబేషు. తండ్రి పేరు యాబేషు. ఎంతకాలం పరిపాలించాడంట అతడు? 30 సంవత్సరాలు కాదు, 30 దినాలు. ఎన్ని దినాలంట? సరిగ్గా ఒక నెల అన్నమాట. కనుక 30 దినాలు పరిపాలించాడు. ఇశ్రాయేల్ చరిత్రలో 30 దినాలు పరిపాలించే అతడు 2వ ప్లేస్లో ఉన్నాడు. మొదటి ప్లేస్లో ఇంకా తక్కువ పరిపాలించాడు ఒక ఆయన. చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు ఆయన? జిమ్రీ. ఎంతకాలం పరిపాలించాడు? జిమ్రీ 7 రోజులు. ఇతను మొదటి ప్లేస్ అయితే ఇతను 2వ ప్లేస్ వచ్చింది. కాబట్టి అతను 7 దినాలు పరిపాలించాడు జిమ్రీ అనేవాడు. కనుక ఇతను మాత్రము 30 దినాలు. అంటే 30 దినాలకు రాజు అవడం కోసం అతను చంపేశాడు జకర్యాని. చూసారా అధికార కాంక్ష అనేది ఎలా ఉందంటే, ఒక్కరోజు ఉన్నా సరే నేను ముఖ్యమంత్రి ఉండాల్సి, అంటే ఆ సింహాసనం ఎక్కాలి, అలా ఉండదన్నమాట రాజకీయాలు. చూసామంటే కనుక ఒక్కరోజు ఏరినా కూడా ముఖ్యమంత్రి, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి. కాబట్టి ఈ దినాల రాజకీయాలకు ఆ దినాల రాజకీయాలు పొంతనే లేదు. ఆ దినాల రాజకీయాలు అంత చంపుకునే అంత ఉండేం కాదు. కనుక ఏదో మాట మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు ఎట్లా రాజకీయాలు అయిపోయినాయి అంటే జైలు వేయటము, చంపించడము మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు వీడు అధికారం అంటే వాడిని జైలు వేస్తాడు, వాడు వచ్చేది మళ్ళీ వీడిని జైలు వేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు రాజకీయాలు. కానీ ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ కూడా షల్లూము కూడా మనం చూసామంటే బైబిల్ చరిత్రలో కూడా
చంపే రాజులే రేఖముగా, కనుక వాడిని చంపి వీడు రాజు అవటం. కాబట్టి అంటే మనకి 7 దినాలు 30 దినాలు పరిపాలించాడంటే ఇతడు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో రెండో ప్లేస్లో మనం చూస్తాం, రెండో స్థానంలో ఉన్నాడు, పరిపాలించాడు. అయితే ఇతని పరిపాలన కూడా ఎలాగుందంటే మనం గమనించామంటే చూడండి, కింద వచ్చిన మనం చూసామంటే ఆ కింద వచ్చిన 14 వచ్చిన గాది కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో ఉండు యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతను చంపి అతనికి మారుగా రాజాయను. కాబట్టి ఇప్పుడు ఇతడు 30 రోజులే సింహాసనం ఎక్కాడు, ఒక్క నెల రోజులు మాత్రమే పరిపాలన చేశాడు. ఈ లోపు చూశాడు కాసుకున్నాడు, ఇంక మరొకటి కాసుకున్నాడు. వాడి పేరు ఏంటంట మెనహేము. గాదుకు మెనహేం ఏం చేశాడంటే వీడు ఎట్టా చంపాడు రాజును, సేమ్ అలాగే అతను చెప్పండి, అతను కూడా వచ్చి ఇతను చంపేశాడు. కనుక పడి అతను చంపేశాడు. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. చివరికి షల్లూము ఎక్కడ పాతి పెట్టారో కూడా రాయబడి షల్లూము గురించి. అతని శవం ఏమైందో కూడా తెలియలేదు. అలాంటి దారుణమైన భయంకరమైన చావు చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు షల్లూము గురించి జకర్యాలు నేర్చుకునే పాఠం ఏంటి? మనము జకర్యాలు చేసిన నేర్చుకునే పాఠం ఏంటంటే తెలిసి కూడా తప్పు మనము చేయకూడదు. కనుక తెలిసి కూడా పాపాన్ని చేయకూడదు అనే విషయము జకర్యాలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తన తండ్రితో పాటు ఉండి చూసి కూడా తెలిసి కూడా అదే పాపంలో కొనసాగాడు కాబట్టి జకర్యా నశించాడు. కాబట్టి జకర్యాలాగా మరి తెలిసి పాపం చేయకూడదు, పాపాన్ని విడిచిపెట్టాలనే సంగతి జకర్యాలో మనం చూస్తే, షల్లూములో మనం ఏం నేర్చుకోవాలంటే నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వచ్చేది. కాబట్టి మనం ఏం చేస్తామో, మనం ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం పౌలు అంటాడు కదా, గలతీ పత్రిక షల్లూములు నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిన. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావో, ఏది విత్తుతావో, కనుక గోధుమ గింజ విత్తే గోధుమ గింజే, వరి గింజ విత్తే వరి గింజే, కనుక ఏది విత్తావో అదే కోస్తాం. కాబట్టి అంటే నువ్వేం చేస్తావో అదే నీ మీదకి వస్తుంది. ఉపధ్యాయ గ్రంథం మొదటి ఒకే అధ్యాయం చూడండి. ఉపధ్యాయ గ్రంథములో కూడా స్పష్టంగా అంటాడు నువ్వు చేసిన నీ నెత్తి మీదకి వస్తుందని. ఉపధ్యాయ గ్రంథం పేజ్ నంబర్ 761, పాత నిబంధనలో పేజ్ నంబర్ 761 ఉపధ్యాయ గ్రంథము వచనం వచ్చేసి మనము గమనించామంటే 17వ వచనం, 17వ వచనం కాదండి, 17 కాదు, 15. ఉపధ్యాయ గ్రంథం 15వ వచనం, పేజ్ నంబర్ 761, 15వ వచనం చదవండి. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. కాబట్టి నువ్వు ఏం చేస్తావో అదే నీకు చేయబడుతుంది. కనుక నువ్వు చేసినట్లే నీకు చేయబడుతుంది. నువ్వు చేసిన నీ నెత్తి మీదకి వచ్చేది. ఇప్పుడు షల్లూము ఏం చేశాడు చెప్పండి? షల్లూము వాడు ఏం చేశాడు? జకర్యాని కత్తితో చంపాడు. వాడు కూడా ఏమైపోయాడు? ఇప్పుడు వాడు కత్తిని చనిపోయాడు. కాబట్టి నువ్వు చేసిందే నువ్వు అటు చేస్తావు, నీకు అట చేయబడుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. అందుకే యేసు వారు కూడా సువార్తలో ఒక మాట చెప్పాడు. కనుక మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేసి చెప్పండి, తన వరలో నుంచి కత్తి తీసి, కనుక మలుకు అనేటువంటి చెవిని నలిగితే ప్రభు మళ్ళీ అంటించిన తర్వాత అన్నాడు, కత్తి తీసుకొని కత్తితోనే నశిస్తాడని చెప్పి కత్తి వరలో పెట్టి అన్నాడు. కాబట్టి అంటే మనం ఏది చేస్తామో దాని యొక్క ప్రతిఫలం మనము పొందాల్సిందే, కాబట్టి అనిపించాల్సిందే. కాబట్టి ఇప్పుడు షల్లూము ఏం చేశాడో అదే జరుగుతుంది. కాబట్టి ఆ జకర్యాని చంపాడు, ఇతను కూడా అలాగే చంపాడు. కాబట్టి మనం చేసిందే మన నెత్తి మీదకి వచ్చేది. బైబిల్లో ఒక రాజు కూడా ఏం చేశాడంటే న్యాయాధిపతుల గ్రంథం, అతను ఏం చేశాడు అదే జరిగింది, అతను కూడా అదే జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము బెజెక్ అనేటువంటి రాజు వీడు యుద్ధాన్ని పోయి కొంతమంది రాజులు పట్టుకొచ్చి ఏం చేశాడంటే వాళ్ళందరి కాళ్ళు చేతులన్నీ కోసాయంట. న్యాయాధిపతులు మొదటి అధ్యాయం మనం గమనించామంటే 5వ వచనం నుండి, న్యాయాధిపతులు మొదటి అధ్యాయం 5వ వచనం నుండి, వారు బెజెకులో అదోని బెజెకును చూచి వారితో యుద్ధము చేసి హరానీయులని పెరిజ్జీలను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్లను
కోసివేసిరి. అప్పుడు అదోనీబెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల్ల కింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. ఈ అదోనీబెజెకు అనేవాడు ఏం చేశాడంటే యుద్ధానికి పోవటము, 10 మంది రాజులు పట్టుకొని రావటం, పట్టుకొచ్చి వాళ్ళ కాళ్ళ చేతుల యొక్క వేళ్ల బొట్టన వేళ్ళు ఏం చేశాడంట, అన్ని కోసేశాడు. కానీ కోసేస్తే వీడు వేళ్ళేది ఎట్లా ఉండదు, కాళ్ళకి వేళ్ళు లేకపోతే అయ్యా నువ్వే అంటే ఈ ఆహారం అయితే తినాలన్నట్టుగా. కాబట్టి నా కాళ్ళ కింద బతకాలి కనుక నా భోజన వాళ్ళ కింద ఉండాలన్నట్టుగా వాళ్ళందరూ కూడా అలా నీచంగా చూశాడు. ఎవరు వాళ్ళు నీతిపడి వాళ్ళు రాజులే కదా, ఆ దేశం మీద పోవడం, ఆ రాజు పట్టుకు రాజు, ఈ దేశం మీద పోవడం, ఈ పట్టుకు రాజు, అలాగా రాజులు అందరూ కూడా పట్టుకొచ్చేసి ఏం చేశాడంటే ఆ రాజుల యొక్క కాళ్ళ చేతుల యొక్క బొటన వేళ్ళన్నీ కూడా కోసేసాడు. కోసేసి తన బల్ల చుట్టూ కూడా పెట్టుకున్నాడు వాళ్ళందరినీ కూడా. అలా పెట్టుకుంటే ఇప్పుడు అదోనీబెజెకు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే వీడు దొరికాడు యుద్ధంలో. వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళందరూ కూడా తెలిసింది కనుక వీడు సామాన్యుడు కాదు, రాజులందరి యొక్క కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు ఏం చేశాడు కత్తిరించని చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఏం చేశాడు రాజులకి, మిగతా రాజులందరికీ ఇతను కూడా అదే చేశారు. ఏం చేశారని చెప్పండి. ఇప్పుడు ఇతని కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళన్నీ కూడా పోసేశారు. ఇప్పుడు అంటాడు అతడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. సరిపోయిందా? నువ్వు చేసావు నీకు జరిగింది, కాబట్టి నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరిగింది, నువ్వు చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏది చేస్తావు అది నీ నెత్తి మీదకి రాబోతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందుకే ఇప్పుడు ఏదో ఇది అయిపోయింది అనుకో, ఈ కాన్సెప్ట్ కదా అయిపోయింది అనుకుంటే పొరపాటే. కాబట్టి మనం చేసిన యొక్క ప్రతిఫలం ఒక దినం ఖచ్చితంగా వస్తుంది. చూడండి, చేసిన వెంటనే రాదు కనుక అందుకే చూడండి, ఇప్పుడు విత్తనం విత్తామనుకోండి, వెంటనే ఫలం వస్తుందా? విత్తాలి కానీ మొలగాలి, ఎదగాలి కదా, ఒక దినం వస్తుంది, దాని ఫలం వస్తుంది, దాని ప్రతిఫలం పొందుతాం. కానీ అలాగే నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది, ఏది విత్తావో అదే జరుగుతుంది, నువ్వేం చేస్తావో నీకు అదే ప్రతిఫలం వస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు అదోనీబెజెకు ఏమంటా అంటే నేను చేశాను అలాగూ, నాకు కూడా ఏం జరిగింది అలాగే జరిగింది. కాబట్టి షాజహాన్ కూడా తాజ్మహల్ కట్టించిన తర్వాత అందరి కాళ్ళు చేతులు ఏం చేశాడంటే అందరి చేతులు కూడా నరికేశాడు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి కట్టండి ఎక్కడ కూడా మీరు కట్టకూడదని. కాబట్టి అలా కొన్ని సంగతులు చూసినప్పుడు మనం విచిత్రపోతాం. కాబట్టి ఇప్పుడు రాజులు అక్కడ చంపేసి రావచ్చుగా రాజుని, వాళ్ళు కాళ్ళ చేతులు బొటన వేళ్ళు కట్ చేయటం అంటే వాళ్ళందరినీ నీ కింద ఆడించుకోవడం అన్నాడు కుక్కల్లాగా. కాబట్టి నా భోజనం వాళ్ళ దగ్గర మీరు పడి ఉండాలరా, తిని ఉండాలి అన్నట్టే ఉంది కదా. కాబట్టి వాళ్ళు కట్ చేసి పడేసి కాళ్ళు చేతులన్నీ కూడా నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. కాబట్టి వాళ్ళెవరు ఒకరు రాజులు కదా, వాళ్ళు కూడా ఒకప్పుడు నీలాగా వైభవంగా బతికిన వాళ్ళే, నీలాగా ఘనంగా ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి నీకు శత్రులు దొరికితే ఆ ప్రాణం తీయకుండా ఏం చేశాడంటే అలాగే వాళ్ళు హింస పెట్టాడు. అలా హింస పెట్టినందుకు కాను ఇతను సైన్యాన్ని పోతే ఇతడు దొరికాడు, ఇతను కూడా అదే జరిగింది. కాబట్టి షల్లూములు నేర్చుకునే పాఠం ఏంటంటే మనము షల్లూము చేసింది షల్లూము నెత్తి మీదకే వచ్చింది. ఇతను పోయి కత్తి చంపినందుకు కాను నెక్స్ట్ వచ్చిన వాడు కూడా ఇతను కూడా కత్తిని చంపాడు. కాబట్టి మనం ఏం చేస్తామో అదే మన మీదకి వస్తుంది, ఏది విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి విత్తేది ఒకటైతే కోసేది మరొకటి కానే కాదనే సంగతి షల్లూములో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచన గ్రహింపు కలిగి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు అంటాం, మనం చేసామనుకోండి అవి మన పిల్లలకు ఆస్వాదాలుగా ఉంటాయి. మన పిల్లలతో ఎల్లప్పుడు మనం ఉండం, మనం వదిలి వెళ్ళిపోతాం, కొంతకాలం వదిలి వెళ్ళిపోతాం. కానీ నీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నువ్వు చేసేదాని మీద ఆధారపడి ఉంది. ద్వితీయోపదేశకాండం చూడండి, ఒక మాట మనతో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం అనుకుంటాను, ఒక మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం చదువుతాం. 4వ అధ్యాయము 40వ వచనము ఏమంటాడంటే అక్కడ దేవుడు చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడిని యెహోవా సర్వకాలము నీకిచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన కట్టడల ఆజ్ఞలను నీవు కొనవాలని. కాబట్టి మరియు నీకు నీ తరువాత నీ సంతానపు వారికి అంటే నీ పిల్లలకు కాబట్టి క్షేమం కలగాలంటే నీ తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. మనకు పిల్లలు ఉన్నారు, మనం ఒకటి వెళ్ళిపోతాం, మన పిల్లలు ఉంటారు, మన పిల్లల సంతానపు వారికి క్షేమం కలగాలంటే ఏం చేయాలంట? దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనము గాయకొనాలి. ఇంకో మాట అంటాడు చూడండి, ఇది 5వ అధ్యాయం
ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. 5వ అధ్యాయము 29వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29 చదవండి. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలిగినట్లు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటి అనుసరించుచు మనసు వారికి ఉండిన మేలు. కాబట్టి ఇప్పుడు వారికిని వారి నిత్యము క్షేమం కలగాలంటే, కాబట్టి ప్రభా నేను వెళ్ళిపోతున్నా ఒక దినం, నా పిల్లలు ఉన్నారు కనుక ఆ పిల్లలు క్షేమంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలంటే దేవుడు ఏమంటాడంటే మొట్టమొదటి ఆజ్ఞలు గైకోను. రెండవది ఏమంటాడంటే భయభక్తులు కలిగి నువ్వు కనుక ప్రవర్తించే మనసు నీకు ఉందనుకోండి, నువ్వు భయభక్తులతో ఉండే మనసు నీకుంటే నీకు నీ సంతానికి ఏం కలుగుతుంది ఫ్యూచర్లో? అది క్షేమమే. కాబట్టి ఆజ్ఞలు గైకోనుకో. రెండోది భయభక్తులతో ఉండు. కనుక అలా భయభక్తులు ఉండే మనసు వారికి ఉంటే ఎంత బాగుంటది. అలా భయభక్తులతో జీవించారనుకోండి, నీ సంతానపు వారికి ఏమవుతుంది? నిత్యము కూడా క్షేమమే. కాబట్టి అదే ధైర్యం. కాబట్టి ప్రభా నేను భయభక్తుల్లో ఉన్నాను, నా ఆజ్ఞలు గైకుంటున్నాను, కాబట్టి నేను వెళ్ళిపోయినా సరే నా పిల్లలకు నిత్యం క్షేమే కలుగుతుంది. కారణం ఏంటంటే నువ్వు అనుసరించావుగా, నువ్వు పాటించావుగా, కాబట్టి నీ దారిలో వాళ్ళు కూడా వస్తారు. అందుకే దావీదుకు అంటాడు 34వ కీర్తనలో అంటాడు కదా, 37వ కీర్తనలో, నీతిమంతుల సంతానము భిక్షమెత్తుగాని వారి కుటుంబం విడబట్టగానే నేను ఎప్పుడు కూడా ఉండలేండి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం పిల్లలతో ఎప్పుడు మనం ఉండలేము, పిల్లలకి ఎప్పుడు మన క్షేమాన్ని కూడా మనం ఎప్పుడు ఇవ్వలేము. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మన పిల్లలు మన సంతానం వారు క్షేమంగా ఉండాలంటే ఈ రాత్రి దేవుడు అంటాడు 2 విషయాలు. ఒకటి, మొదటి వచ్చిన 4వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో నా ఆజ్ఞలను మీరు గైకొన్నారంటే మీకు సంతానం వారి క్షేమం ఉంటుంది, నిత్యము కూడా మీరు దీర్ఘాయుష్మంతులు ఉంటారు. కానీ ఆజ్ఞలు గైకొనుట. రెండోది, నా యందు భయభక్తులు కలిగి ఉండుట. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని భయభక్తులతో ఉంటామో అప్పుడు వారికి వారి సంతానం నిత్యము క్షేమము. కాబట్టి మన పిల్లలకి ఇచ్చిపోయేది అవే. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు భయభక్తులే. అవి వాళ్ళకి ఇచ్చిపోయామనుకోండి, వాళ్ళు వాటిలో కొనసాగినప్పుడు వాళ్ళకు నిత్యము కూడా క్షేమాన్ని పొందేవారు ఉంటారు. కాబట్టి తల్లిగా తండ్రిగా మనం ఏది ఇస్తున్నామో ఏది చేస్తున్నామో పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం చేసింది మన మీదకి రాబోతోంది. కాబట్టి నువ్వు మంచి చేసి వెళ్ళిపోతే ఆ మంచి అంతా మనం పొందుతాం. కాబట్టి అది చెడు చేస్తే ఆ చెడే మన మీదకి రాబోతుంది. ఒకవేళ కీడు చేసామనుకోండి, బైబిల్లో రాయబడింది, కీడు చేసిన వాని ఏంటంటే కీడు ఎన్నడూను తొలగిపోదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతలు 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయం, సామెతలు 17వ అధ్యాయము మనం గమనించామంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం, సామెతలు 17:13, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదవండి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఏంటంటే కీడు తొలగిపోదు. ఎన్నోసార్లు మనం మేలు పొందుతూ ఉంటాం, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మేలు పొంది ఏం చేస్తామంటే వాళ్ళకి కీడు చేస్తూ ఉంటాం. మేలుకు ప్రతిగా ఏం చేస్తామంట? కీడు. నువ్వు మేలు పొంది మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయబోకు. కనుక నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడే చేయబోకు. కనుక ఎన్నోసార్లు మనం మేలు పొందుతాము, ఆ మేలు పొందిన కీడు చేయటం అంటే రాజుగారి దగ్గర నుండి ఆ దేశం నుండి ఆ ఉప్పు తింటే ఆ రాజుకి ఎసరు పెడతాం అనమాట, ఆ రాజుకి పుల్లలు పెడతాం. కనుక అలాంటి వారి కీడు ఎప్పుడు తొలగిపోదంట. కాబట్టి అందుకంటాడు మేలుకు ప్రతిగా కీడు చేయండి, కీడు ఎప్పుడు కూడా తొలగిపోదు. కాబట్టి తల్లిదండ్రులుగా కనుక మన పిల్ల భవిష్యత్తు విషయం ఆలోచించినప్పుడు దేవుడు అంటాడు కదా, మనం ఏం నేర్పిస్తున్నాం, ఏం విత్తుతున్నాం మనం. కాబట్టి మన పిల్లలు ఏం కొయ్యబోతున్నారు, కాబట్టి అవన్నీ కూడా మన పిల్లల మీదకి రాబోయేవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సంగతులన్నీ కూడా వాళ్ళకి వచ్చి ప్రవక్తలు చెప్తున్నారు, ఆమోస్ చెప్తున్నాడు, హోషే చెప్తున్నాడు. కనుక వింటే కదా, వినలేదు కనుక భవిష్యత్తులో భయంకరమైన కార్యాలు, భయంకరమైన శిక్ష ఈ దేశం మీదకి రాబోతుంది. ఆ మెనహేం అనేవాడు ఎంత భయంకరమైన కార్యం చేశాడంటే వారు వినలేదు కదా, చెప్పారు కదా, ఏం చేశాడు చూడండి. ఆ మాట చదివి మనం ముగిద్దాం. గమనించామంటే 2వ రాజుల గ్రంథము, అది వచ్చే వారం చూడాలి కానీ ఒక మాట చదివి మనం ముగిద్దాం. ఈ మెనహేం అనేవాడు వచ్చి రాజు అయ్యాడు. రాజు చేసిన పని ఏంటంటే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము, 2వ రాజులు 15వ అధ్యాయం చూడ మనం గమనించామంటే చల్లు మీద కుట్ర చేశాడు. 15వ వచనం, 14-15 వచనాలు. 2వ రాజులు 15వ అధ్యాయము 14-15 వచనాలు. గాది కుమారుడైన మెనహేము తిరసాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్ నుండి యాబేష్ కుమారుడైన షల్లు మీద పడి అతను చంపి అతని మారుగా రాజని. ఇతను కత్తితో చంపాడు కనుక జకర్యాను. ఇప్పుడు షల్లూమును కూడా ఈ మెనహేను వాడు కత్తితోనే
చంపాడు. అతను చేసిన అతి మీదకి వచ్చింది. చంపిన తర్వాత 15వ వచనం, షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇప్పుడు మెనహేము రాజు అయ్యాడు. 16వ వచనం, మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారిని అందరిని హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణీలందరి గర్భములను చింపెను. చెప్పాడు హోషేయ, చెప్పాడు కదా హోషేయ గ్రంథంలో, మీ పాపాలను మనకు మానకపోతే మీ మీదకి ఏమొస్తుంది? కత్తి వస్తుంది. మీ పిల్లలను రాళ్ళతో నేలకేసి కొడతారు. గర్భిణీ స్త్రీల గర్భాలు చింపబడతాయి. కాబట్టి ఇది జరగక ముందే చెప్పాడు హోషేయ. కనుక వింటే కదా, వినలేదు. కాబట్టి ఇప్పుడు ఆ మెనహేము వచ్చేవాడు గర్భిణీ స్త్రీల గర్భాలు కూడా చింపాడు. ఇలాంటి భయంకరమైన ఘోరమైన కార్యాలు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చేదే దేవుడి యొక్క శిక్షగా తీసుకొని రాబడుతుంది. ఎందుకంటే దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ మీరు సరి చేసుకోవాలి. పాపని విడిచిపెట్టిన దేశంలో అవినీతి, అక్రమము, అబద్ధ సాక్ష్యము, వ్యభిచారము, ఒకటి తండ్రి కుమారుడు ఒకేదాన్ని కోటము, అపవిత్రత దేశమంతా కూడా ఇలాగే మీరుంటే కనుక ఈ దేశం మీదకి రాబోతున్న శిక్షని ముందే ప్రకటించిన ప్రవక్తలు వినలేదు. కాబట్టి ఇప్పుడు ఆ శిక్ష అమలు అవుతుంది. పిల్లరా, ఈ రాత్రి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈరోజు 2 రాజులు తాపేస్తాం. మొదటి రాజు మనం జకర్యాను చూసాము. జకర్యా పాపములన్నీ కూడా చూస్తూనే తెలిసి కూడా అదే పాపంలో కొనసాగాడు. కాబట్టి అదే పాపంలో కొనసాగి పాపాన్ని చేస్తూ దేశమంతా కూడా పాపంలో నడిపించినట్టుగా మనం చూసాం. అలా తెలిసి చేసే పాపానికి ఏమీ లేదు, దానికి క్షమాపణ లేదు. కనుక దానికి క్షమించే నేరం కాదు, అది తెలిసి చేసిన దానికి. అలాగే చేశారు. తెలిసి పాపం చేసిన దానికి ఆ పాపం భద్రపరచబడతా ఉంది. ఒక దినం దాని యొక్క ఫలితం మనం చూస్తాం. 2వ రాజు మనం చూసాము. షల్లూము అనేవాడు కనుక ఏమి చేశాడు అదే అతని మీదకి వచ్చింది. ఆయన ఎట్లా చంపాడు అలాగే అతను చంపడ్డాడు. అంటే మనం ఏం చేస్తాం అదే మన మీదకి రాబోతుంది. కాబట్టి మనం చేసే క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మంచి కార్యాలు ఉండాలి. మన సంతాన మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే భయభక్తులతో ఆయన ఆగులతో ఉన్నప్పుడు కనుక నిజంగా మన పిల్లలందరూ భవిష్యత్తులో వాళ్ళ క్షేమం మనం ప్రసాదించే వాళ్ళుగా, మన క్షేమాన్ని కలిగించే వారుగా ఉంటాం. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి హెచ్చరికలు తీసుకోలేదు కాబట్టి గొప్ప శిక్ష ఈ ఇశ్రాయేలు దేశం వచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగూ ఈ యొక్క మెనహేము అనేవాడు ఘోరమైన కార్యం ఇశ్రాయేలు దేశం జరిగింది. కన్నులారా చూశాడు. అతను కన్నులారా ఉండగానే చూస్తానని పొడి చంపాడు జకర్యాను. షల్లూముని కూడా అలాగే చంపారు. కనుక ఇప్పుడు మెనహేము కూడా వచ్చిన తర్వాత దేశమంతటా ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవుడు శిక్షగా పంపించాడు. ఇతడు బీభత్సాన్ని సృష్టించాడు. కాబట్టి ఇది షల్లూము యొక్క చరిత్ర. వచ్చే వారము ఆ మెనహేముకు వచ్చినటువంటి పూర్తి వివరాలు నెక్స్ట్ ముందున్న రాజులు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు జకర్యా 14వ రాజు, 15వ రాజు షల్లూము యొక్క చరిత్ర మనం చూసాం. వచ్చే వారము 16వ రాజు మెనహేము యొక్క చరిత్ర మనం చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతముగా హెచ్చించబడిన శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు రాజుల్లో ప్రభా మరి 2 రాజులు మేము చూసాం. మరి జకర్యా అనేటువంటి రాజు ప్రభా మరి ఎంత భయంకరమైనటువంటి పాపము తెలిసి కూడా తన పాపములో ఉంటూ ప్రభా ఎన్నో సంగతులు చూస్తూ కూడా తన తండ్రి కాలంలో ఉండి ఎన్నో హెచ్చలు వచ్చినప్పుడు కూడా తీసుకోలేదు తండ్రి. తద్వారా పాపము చేసిన వాడుగా, పాపం చేయించిన వాడుగా దేశంలో కొనసాగుతూ వచ్చాడు. అవినీతి, అక్రమము, అన్యాయము, అబద్ధ సాక్ష్యము, వ్యభిచారము దేశంలో దేవుని గురించి జ్ఞానము లేకుండా అయిపోయింది. అందుకే తండ్రి అతని మీదకి షల్లూము పడి ఆ జకర్యాను చంపేశాడు. అది గొప్ప శిక్ష పొందాడు. కనుక అంత మాత్రమే కాదు, యెరోబోము టైంలోనే ఇవన్నీ ప్రకటించారు. కనుక మీరు సరిగా లేరు, మీ మీదకి శిక్ష రాబోతుంది, చెరలో కూడా పోతారని. కానీ యెరోబోము వినలేదు, అలాగే జకర్యా కూడా వినలేదు. మా తండ్రి తిరిగి మరి ఇప్పుడు షల్లూము రాజైన తర్వాత ఇతను కూడా మరి పరిపాలన 30 దినాలే, 1 నెల రోజులు మాత్రమే. కానీ ఇతడు కూడా ప్రభా మరి ఘోరమైన కార్యాలు జరిగించాడు. మాత్రం అందుకే ఒక హంతకుడు దేశాన్ని ఎలా పరిపాలించగలడు? ఒక హంతకుడు దేశానికి ఏం మేలు చేస్తాడు? అందుకే అతను చంపి ఇతను రాజయ్యాడు. కాబట్టి ఇతని పరిపాలన కూడా 30 దినాలకి ముగించబడింది. తను చేసిందే తన నెత్తి మీదకి వచ్చింది. కాబట్టి మేము ఏం చేస్తామో అదే మా మీదకి రాబోతుంది. దాన్ని మేము ఏది విత్తామో అదే కోయబోతున్నాం తండ్రి. మేమేం చేస్తామో అదే మాకు ప్రతిఫలంగా రాబోతుంది. కాబట్టి మా పిల్లలందరికీ కూడా
మా మా మాకును మా సంతానపు వారికి నిత్యము కూడా క్షేమం కలగాలంటే ప్రభా తల్లిదండ్రులుగా మేము నీ ఆజ్ఞలు గైకొనాలని భయభక్తులతో మేము జీవించినప్పుడు నిజంగా మా పిల్లలకు నిత్యం క్షేమని ఎన్నో సంగతి రాత్రి మాట్లాడారు. కాబట్టి జకర్యాలాగా తెలిసి పాపంలో ఉండకుండా, పాపం చేయకుండా, ఒక దినము పాపం భద్రపరచబడుతుంది, ఒక దినం విప్పబడుతుంది అనేటువంటి గ్రహింపు కలిగి పాపానికి దూరంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. షల్లుములాగా ప్రభా ఇది అయిపోయిందిలే అని అనుకోవడం కాదు, ఏది చేస్తామో దాన్ని ప్రతిఫలం ఒక దినం మేము పొందవలసిన వారికి ఉంటున్నాం. 2 కొరింథీ పత్రిక 5:10 రాయబడింది. 5:10 మనం అందరము క్రీస్తు న్యాయపీఠం యొక్క ప్రత్యక్షము కావలేను. అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ఒక దినం చేసిన వాటి యొక్క ప్రతిఫలము పొందవలసిన వారికి ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ గ్రహింపు కలిగి లోకములో మేము జాగ్రత్త పడటానికి కూడా మాకు సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని, భవిష్యత్ సేవకుడు సిద్ధపరచమని వందన స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.